ఉపాధి హామీ పథకం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలకు నిరసనగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుద్యాల మండల కేంద్రంలో వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధత హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి కేంద్రం ఇదొక సాధారణ పథకంగా అమలు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికుల డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చివేసి పథకం మౌలిక స్వభావాన్ని మార్చేందుకే అవసరాన్ని సప్లైని బట్టి కేంద్రం పనులు చేపడుతుందని ఆయన విమర్శించారు. గ్రామీణ కూలీలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ పథకానికి పెట్టిన మహాత్మా గాంధీ పేరును తొలగించి పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పథకం అమల్లో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారబోతోందని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రాలపై 10 నుంచి 40% భారం వేయడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా పెంచిన భారం వల్ల ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఏటా సుమారుగా 4,000 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు ఆయన తెలిపారు. నూతన ఉపాధి బిల్లు కేంద్రం ఉపసంహరించుకునేలా మోడీ ప్రభుత్వంపై మిత్రపక్షాలుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఉపసంహరించుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు గంగయ్య, వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.